మన బాబు అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ రెడీ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. రేపు రాత్రికి హైదరాబాద్ వెళ్ళడానికి బస్ టికెట్స్ బుక్ చేశారా? అన్నీ వాళ్లే చూసుకుంటారు. బస్ టికెట్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం చూసుకుంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ ట్రావెల్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జంగారెడ్డిగూడెం, పోలవరం, చింతలపూడి, ఏలూరు పట్టణాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని నినాదంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో కూటమి మేనిఫెస్టోనే ప్రధాన అస్త్రంగా మార్చుకుంది వైసీపీ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ అనేక ప్రాంతాల్లో మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్నా ఆ హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన మనకిచ్చిన వాగ్దానాలు సూపర్ 6, సూపర్ 7 అయిన వాగ్దానాలు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిచారు. కానీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఆయన వైఫల్యం చెందారు. అందుకని ప్రతిపక్ష పార్టీగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవి అమలు చేయాలని మనం ఈ రోజున ర్యాలీ చేశాం. అలాగే ఇవ్వనందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే ఇవ్వకుండా హామీలు ఏదైతే చెప్పారో ఇవ్వకుండా ఆయన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే ఒక టైటిల్ మీద మనం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు పొడిచిన దానికి 2 ఏళ్ళు వాళ్ళు పూర్తయింది. కాబట్టి అది మనం నిరసన ర్యాలీగా చేస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాలీ చూసి ప్రజల తరఫున మన పోరాటం చూసి ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ చేసే పార్టీ దాని పరిస్థితులు గమనించి ఇప్పటికైనా ఆయనకి మెలకు వచ్చి వాగ్దానాలు గుర్తుకొచ్చి ఇప్పటికైనా వాగ్దానాలు అమలు చేస్తారేమో అనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల తరఫున మనం పోరాడతాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం. గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో మాట తప్పకుండా అన్ని వాగ్దానాలు అమలు చేయాలని మనం కోరుతున్నాం. ఆ రోజు ఘనంగా మేనిఫెస్టోలో సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో దాదాపు 20 లక్షల ఉద్యోగం యువతకి ఇస్తా అన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 8 లక్షల ఉద్యోగాల్లో ఇవాళ ఏదో డిఎస్సీ అని ఆరాకొర ఇచ్చారు. అది కూడా వాళ్ళ అనుయాయులకు ఇచ్చారు. దానికి ఒక ఎగ్జామ్ లేదు, ఒక కండిషన్ లేదు, ఒక పద్ధతి లేదు, అలా ఇచ్చారు. ఇప్పటికీ 20 లక్షల ఉద్యోగాల్లో సంవత్సరానికి 4 లక్షల చొప్పున 2 ఏళ్లలో 8 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వాలి. ఆ 8 లక్షల ఉద్యోగాలు ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెలకు 3,000 ఇవ్వాలి. 3,000 వాళ్ళు దాదాపు 24 నెలలు అయింది. ఒక్క 3,000 కూడా ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి 24 నెలలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 చొప్పున ఇవ్వాలి. ఏమండి, మనం కొత్తగా జంగారెడ్డిగూడెం వచ్చాము. ఇక్కడ ఏ స్కూల్ బాగుందో మనకు తెలీదు. మీ ఆఫీస్లో నా అడిగి మిత్రుడు రమేష్ని ఈ రోజే అడిగాను. మంచి ఎడ్యుకేషన్ కోసం విద్యా వికాస్ కిడ్స్లో జాయిన్ చేయమన్నాడు. విద్యా వికాస్ స్కూల్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. అత్యాధునిక సాంకేతికతతో ఉత్తమ విద్య. ఈ రోజే చేర్పించండి. ఆల్ ది బెస్ట్ బంగారం.
అడ్మిషన్స్ ప్రారంభం. విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు. కొత్త బస్టాండ్ ప్రక్కన జంగారెడ్డిగూడెం.